హాయ్ అండి. ఇలా లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ప్రతిదానికి క్యాన్ యూజ్ చేసుకొని ఇలా హెవీగా ఉంటాయి కదా వేసుకున్న ప్రతిసారి. అలా కాకుండా మనకి ఏ డ్రెస్కి అయితే అవసరమో దానికి మాత్రమే వేసుకోవడానికి ఇలా సపరేట్గా అయితే క్యాన్ యూజ్ చేసి మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. అది మనకి అవసరం ఉన్న డ్రెస్సెస్కి మాత్రమే వేసుకోవచ్చు అనమాట. అవసరం లేనప్పుడు నార్మల్గా లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ విడిగా వేసుకోవచ్చు. ఇదైతే ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. ముందుగా పాలిస్టర్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఇలా లైట్ కలర్ అయితే తీసుకున్నాను. మనకు క్యాన్ కలర్ సేమ్ అదే కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. మనకు ఏ కలరు ఎక్కువ యూజ్ చేస్తామో దాన్ని బట్టి అయితే ఈ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా లైట్ కలర్స్ తీసుకున్నప్పుడు ప్రతి దానికి డార్క్ లైట్ కలర్స్కి అయితే వస్తుంది కదా. ఈ కలర్ది ఒక్కటి అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నడుము లూజ్ అయితే 40 అనమాట. నేను 40 ఇంచెస్ వచ్చేలాగానైతే ఈ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. అంటే ఖర్చులతో కలిపి 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా కట్ చేశాను. మనం స్టిచ్ చేసినప్పుడు ఈ పొరలు అనేవి స్టిచ్ చేసినప్పుడు మనకి క్లాత్ తగ్గుతుంది కదా, దాంతో కలిపి మెజర్మెంట్ అయితే తీసుకోవాలన్నమాట. నేను 6.5 పెట్టుకున్నాను. 1 ఇంచు కలుపుకుంటే 7.5 పెట్టుకున్నాను. కింద అనేది మన గేర ఎంత కావాలో దాన్ని బట్టి అయితే మనము క్రాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము 4 మీటర్లు అనేది ఇలా 4 ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకున్నాం కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దీన్ని విడదీసుకొని ఇలా అయితే మడతేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ అంతా కూడా మనకి కంపల్సరీగా అవసరం అనమాట. 4 మీటర్లు అయితేనే మనకు ఈ క్యాన్వాస్ సెట్ అనేది ఈజీగా రెడీ చేసుకోవడానికి ఉంటుంది. నేనైతే పాలిస్టర్ తీసుకున్నాను. కావాలి అంటే ఇంకా నార్మల్గా క్రేప్లో కూడా తీసుకోవచ్చు. ఈ తీసుకున్న పీసులు అయితే మొత్తం మనము సైడ్లకి జాయింట్స్ అనేవి చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు ఇది ఎక్కడ కూడా పిక్కలకుండా అయితే క్లాత్ అయితే ఉంటుంది. మనం 1 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా మార్కింగ్, 1 ఇంచ్ మార్కింగ్తో ఈ విధంగా ఒక లైన్ లాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మనము సారీ పెట్టికోట్స్కి అయితే ఏ విధంగా క్రాస్ పీసులు కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అనమాట. దాని మెజర్మెంట్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా 2 పీసులు అయితే జాయింట్ చేసాం కదా, మిగిలిన 2 పీసులు కూడా జాయింట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ జాయింట్లో ఉన్న సెంటర్ పీసెస్ ఉంటాయి కదా, అవి వీటికి జాయింట్ చేసుకోవాలి. ఇలా మనం జాయింట్ చేసిన వాటి మీద అవి సీదా వైపు పెట్టుకుంటే ఇవి ఉల్టా వైపు పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా నడుం పీస్ అయితే జాయింట్ చేస్తాం కదా, దానికోసం అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ వెడల్పుగా ఉండే క్లాత్ అయితే కట్ చేసుకొని ఇలా మధ్యలో జాయింట్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర వచ్చేసి సీదా అయితే క్లాత్ పెట్టుకోవాలి. దానిపై నుంచి అయితే ఈ 3 ఇంచెస్ అయితే క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని కింది నుండి పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దాన్ని పై వైపుకి మడతేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా మడతేసుకొని ఇలా పెట్టుకుంటే లోపల మనకి డోరీ కానీ లేదంటే మనమే రెడీ చేసుకున్న నాడాలు కానీ వేసుకోవచ్చు అనమాట. సారీ పెట్టికోట్కు యూజ్ చేస్తాం కదా, అలా నాడాలు వేసుకోవచ్చు. లేదు ఎలాస్టిక్ కావాలి అనుకుంటే మినిమం 6 ఇంచెస్ క్లాత్ అయితే ఇలా పొడవుది వెడల్పుగా 6 ఇంచెస్ నడుముకు తగ్గట్టుగా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇదే ఫోల్డింగ్ లాగా వేసుకుంటే మనకు వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది కదా, దాంట్లో ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత సన్నగా పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు లావుగా కనిపించకుండా ఉంటుంది కదా, అందుకోసము. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే క్యాన్ అనేది ఇది వచ్చేసి 5 మీటర్స్ ఉందన్నమాట. 5 మీటర్స్ని దీనికి సరిపడా కుచ్చులైతే మనం అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. 5 మీటర్స్ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా లైనింగ్కి అయితే కిందికైతే మించి క్యాన్వా అయితే పెట్టొద్దు, ఎందుకంటే ఇవి బాగా షార్ప్గా ఉంటుంది క్యాన్వా, అందుకోసం అనేసి లైనింగ్ లోపల ఉండేలాగానే పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా మనకు లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటికి ఒక 2.5-3 ఇంచులు పైకి ఉండే విధంగానైతే ఈ క్యాన్వా సెట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి మనము. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద కుచ్చులు అనేవి ఈ విధంగా క్యాన్ అనేది కుచ్చులు పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ క్లాత్కి సరిపడా మొత్తం పెట్టేసుకోవాలి.
మనకు కావాలి అంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇది లేసినట్టుగా ఉండడం కోసమే క్యాన్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఐరన్ చేసుకోవాల్సిన పని ఉండదు. బొటిక్‌లో అయితే కంపల్సరీగా ఐరన్ అనేది చేస్తారు. మనము ఈ లైనింగ్ ప్లేస్‌లో కాటన్ లైనింగ్ తీసుకున్నట్లయితే అస్సలు ఉండదనమాట. ఇది చాలా షార్ప్‌గా ఉంటుంది కదా! క్యాన్ అనేది. ఆహ్, అస్సలు ఇట్లా చినిగిపోతదనమాట తట్టుకొని. అందుకోసం అనేసి పాలిస్టర్ గానీ, క్రేప్ గానీ తీసుకోవాలి. క్యాన్ మొత్తం కుచ్చులు పెట్టేసిన తర్వాత మీదంగా మనకి ఇందాక మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా! కట్ చేసినప్పుడు అవి జాయింట్ చేసేసుకొని ఇలా ఫిల్ట్ లాగా అయితే పెట్టేసుకోవాలి. మీది నుండి లోపలికి ఫోల్డ్ చేసుకొని క్యాన్ మీద కుట్టు వేసేసుకోవాలి. ఇది కూడా క్యాన్ కంటే కిందికి వచ్చేలాగా క్లాత్ అయితే ఉండాలి. ఇప్పుడు సైడ్‌లో అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాం కదా! ఇది జాయింట్ చేసిన క్లాత్ అనమాట మీదంగా ఉన్నది. లోపల క్యాన్ వచ్చింది కదా! మళ్ళీ కిందంగా మనకు లైనింగ్ వస్తుంది. లైనింగ్‌కే మనం డైరెక్ట్ కుచ్చులు పెట్టాం కదా! క్యాన్ అనేది. క్యాన్ మళ్ళీ కుచ్చుకోకుండా కనిపించకుండా ఉండడం కోసం పైన లైనింగ్ అనేది అటాచ్ చేశాము. ఈ విధంగా చేసుకుంటే మనకు ప్రతి డ్రెస్‌కు మనము స్టిచ్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇది వేసేసుకొని డైరెక్ట్ లెహంగా గానీ, లాంగ్ ఫ్రాక్ గానీ వేసుకుంటే దానికి కరెక్ట్‌గా స్టిచ్ చేసినట్టుగానే ఉంటుంది. అయితే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న లెహంగాకైతే నేను సెట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనం పట్టుకుని ఇలా చూస్తే ఇది సన్న చీర మీద జస్ట్ లైనింగ్ ఇచ్చి చిన్న వర్క్ అయితే చేశారు కదా! లైట్ వెయిట్ అనమాట. అది చాలా దగ్గరికి సన్నగా ఉంది క్లాత్ అయితే. మనం క్యాన్ పెట్టిన తర్వాత ఎంత లుక్ వచ్చిందో చూడొచ్చు. ఒక బుట్టలాగా అయితే కనిపిస్తది. చాలా అంటే చాలా బావుంటుంది. మనకి అవసరం ఉంటే ఇలా పెట్టేసుకుంటే వేసేసుకుంటే సరిపోతది. లేదంటే తీసేసుకోవచ్చనమాట. ఈ విధంగా మనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికైతే ఉంటుంది. ఒకటి స్టిచ్ చేసుకొని పెట్టుకుంటే ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళైతే స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా 2.5, 3 ఇంచులు పైకి ఉండాలి అని. మనం తీసుకున్న లెహెంగా కంటే ఇది 2.5 ఇంచులు అయితే పైనకుంది. ఇక్కడ చూసారు కదా! ఇలా బుట్టలాగా ఫ్లవర్‌లాగా కనిపిస్తది ఈ విధంగా. ఈ వీడియో నచ్చితే ఇక్కడి వరకు చూసుంటే మీకు నచ్చే ఉంటుంది కదా! బాగా యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా పేపర్ కటింగ్‌తో ఇది పర్ఫెక్ట్‌గా వీడియో కావాలి అంటే మన షార్ట్స్‌లలో ఉంది. పేపర్ కటింగ్‌తో చేశాను. మినీ చూసారు కదా! ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాగా యూజ్‌ఫుల్ అవుతుంది ఈ వీడియోనైతే. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. క్యాన్ ఒక్కటి కొనుక్కొని పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకుంటే సరిపోతదనమాట. కరెక్ట్‌గా అంటే 5 మీటర్స్ అయితే క్యాన్ తీసుకోవాలి. 4 మీటర్లు పాలిస్టర్ తీసుకోవాలి.